నాకం శోచామి దాశార్హం గోప్తారం జగతః పతిం గోప్తారం జగతః పతిం సహి శక్తో రణే తాత త్రీన్ లోకానపి సంగతాన్ విజేతుం పురుష వ్యాఘ్రక సత్యమేతద్ బ్రవీమితే కిం పునర్ధార్తరాష్ట్రస్య బలమేతద్ సుదుర్బలం. నేను జగత్పతి, జగద్రక్షకుడు అయినటువంటి శ్రీకృష్ణుడి గురించి బాధపడటం లేదు. ఆయన గురించి నేను బాధపడలేదు. 3 లోకాలు కలిసి వచ్చిన ఆ పురుషోత్తముడు గెలవగలడు. ఇది సత్యం. దుర్యోధనుడి సేన అతడికి లెక్కలేదు. అయితే అర్జునుడు మాత్రం ప్రాణాలు కోల్పోవచ్చు. అందుకే నేను బాధపడుతున్నాను. అటువంటి అర్జునుడిని ఇలాంటి పరిస్థితిలో అనుసరించు, నా మాటను పాటించు, అర్జునుడిని రక్షించు. నీ వంటి వాడే ఇప్పుడు ఈ పని చేయాలి. నువ్వు అస్త్ర విద్యలో నారాయణుడి వంటి వాడు, బలంలో బలరాముడి వంటి సమానమైన వాడు, వీరత్వంలో అర్జునుడి వంటివాడు, భీష్మద్రోణుల తర్వాత అంతటి పురుషోత్తముడు. ఓ సాత్యకి, నా ఆజ్ఞ పాటించు. నాకు అర్జునుడికి, లోకానికి కూడా ఈ ఆలోచనే ఉంది. నాకు అర్జునుడికి కూడా. నీ గురువుకు అంటే అర్జునుడికి, అంటే నేను గురువును కనుక నా మాట పాటించు. నువ్వు అక్కడికి వెళ్ళటం వాసుదేవుడికి కానీ నాకు అర్జునుడికి ఎంతో సంతోషం కలిగిస్తుందయ్యా. వెళ్ళు నువ్వు. నేను సత్యం చెబుతున్నాను. అర్జునుడి దగ్గరికి వెళ్ళు. దుర్యోధనుడి సేనలోకి వెళ్ళు. యుద్ధభూములోకి ప్రవేశించు. ఆ మహారథులతో పోరాడు. నీకు తగినట్లుగా నీ బలాన్ని చూపించు అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 111వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ధర్మరాజు మాటలను విని సాత్యకి ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, అర్జునుడికి సహకరించు అని నువ్వు చెప్పిన మాటలను నేను విన్నాను. నీ మాట అద్భుతంగా ఉంది, న్యాయసమ్మతంగా ఉంది. ఇలాంటి సమయంలో నా వంటి వాడిని నువ్వు చెప్పవలసిన మాటలే చెప్పావు. అర్జునుడి కోసం నేను ప్రాణాలను లెక్క చేయకూడదు. నీ మాట ప్రకారం నేను రణభూమిలో ఏ పనైనా చేస్తాను. దేవరాక్షస మనుష్యులతో పాటుగా ముల్లోకాలతోనూ పోరాడతాను. ఈరోజు నేను దుర్యోధనుడి సేనలో పోరాడతాను. యుద్ధంలో గెలుస్తాను. ఇది సత్యం. రాజా, నేను అర్జునుడి దగ్గరకు క్షేమంగా వెళతాను. సైంధవుడు చనిపోయిన తర్వాతే మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. యుద్ధానికి వెళ్ళే సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పిన మాటలను చెబుతున్నాను, నేను విను. సకల సేనల సమక్షంలో అర్జునుడు కృష్ణుడు వింటూ ఉండగా నాకు ఇలా పదే పదే చెప్పాడు. ఓ సాత్యకి, ఈరోజు నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను సైంధవుడిని చంపి వస్తాను. అంతవరకు నువ్వు యుద్ధభూమిలో ధర్మరాజును కాపాడన్నాడు. ఇప్పుడు గురువు మాట విందినా, గురువు మాట విందినా నాకు అర్థం కాలే. ఆయన గురువు నాకు, ఆయనకు నువ్వు గురువు. ఏం చేయటం నేను ఎందుకు నాకు తోచటం లేదు. ఎందుకంటే నేను అక్కడికి వెళతాను. సాత్యకి, జాగ్రత్తగా ఉండు. నువ్వు సింధూరాజును చంపేసే వస్తాను. అంతవరకు నువ్వు ధర్మరాజు దగ్గర వదిలేసి వెళ్ళకూడదు. నువ్వేమో వెళ్ళమంటున్నావు. నేను నీ రక్షణలోనూ ప్రద్యుమ్నుడి రక్షణలో మాత్రమే ధర్మరాజును నిలుపుతాను. ఏ కంగారు లేకుండా, అలజడి లేకుండా నిశ్చితంగా సింధూరాజు అయిన సైంధవుడి మీదకి వెళతాను. ద్రోణుడు ఇప్పుడు రణభూమిలో కోపించి ఉన్నాడని నీకు తెలుసు.
ద్రోణుడు చేసిన ప్రతిజ్ఞ గురించి కూడా నీకు తెలుసు. ధర్మరాజును బంధించాలని ద్రోణుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నేను ధర్మరాజును నీ దగ్గరకు నిలిపి సైంధవుణ్ణి చంపడానికి వెళుతున్నాను. నేను సైంధవుణ్ణి చంపి త్వరగా వస్తాను. ఈ లోపల ద్రోణుడు ధర్మరాజును బంధించకుండా ఉండేలాగా చూడు. ధర్మరాజు ద్రోణుని చేతిలో బందీ అయితే నేను సైంధవుణ్ణి చంపలేను. అప్పుడు నాకెంతో బాధ కలుగుతుంది. ఏవం గతే నరశ్రేష్ఠే, ఏవం గతే నరశ్రేష్ఠే, పాండవే సత్యవాదిని, పాండవే సత్యవాదిని, అస్మాకం గమనం వ్యక్తం, అస్మాకం గమనం వ్యక్తం, వనం ప్రతి భవేత్ పునః, వనం ప్రతి భవేత్ పునః. నరశ్రేష్ఠుడు సత్యవాది అయిన ధర్మరాజు బందీ అయితే మేము మళ్ళీ అడవులకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ద్రోణుడు యుద్ధభూమిలో కోపించి ధర్మరాజును బంధిస్తే నా గెలుపు ప్రయోజనం లేనిదవుతుంది. కనుక ఓ సాత్యకి, ఈరోజు నాకు కీర్తి సంపాదించి పెట్టడానికి ధర్మరాజును రక్షించు అని చెప్పాడు. కనుక నాకు ద్రోణుని నుండి నిరంతరంగా భయం కలుగుతోంది. కనుక ఓ మహారాజా, ఇలా అర్జునుడు నిన్ను నాకు అప్పగించాడు, నేనేం చేస్తూ? ఆ ప్రద్యుమ్నుడు తప్పితే మరెవరూ ద్రోణాచార్యుని అడ్డగించలేరు. అర్జునుడు ద్రోణుని రణభూమిలో ఎదిరించడానికి నన్ను కూడా సమర్థుడుగానే భావిస్తున్నాడు. కనుక నేను నా గురువైన అర్జునుడి మాటను తిరస్కరించలేను, పాటిస్తాను. నిన్ను నేను విడిచిపెట్టను. నాకు గురువు మాటనే, గురువు మాట ఉండని. అట్లయినా గురువు నా గురువుని రక్షించమని చెప్పిన తర్వాత గురువు ఆజ్ఞాది. నా గురువు నాకెంత ముఖ్యమో అర్జునుడికి ఆయన గురువు అంత ముఖ్యం. కాబట్టి నిన్ను నేను వదలను. కృష్ణుడి కొడుకు మన్మథుడి అవతారము ప్రద్యుమ్నుడు. అతడు కనుక ఇక్కడ ఉంటే నిన్ను అతడికి విడిచిపెట్టగలను. ప్రద్యుమ్నుడు ఎందుకంటే అతడు నిన్ను అర్జునుడిలాగా కాపాడతాడు. నేను వెళ్ళిపోతే నేను రక్షించేవాడే లేడు. నేను అర్జునుడి దగ్గరకు వెళ్ళి వచ్చేదాకా ఆ ద్రోణుణ్ణి మనలో ఎవరు ఎదిరిస్తారు చెప్పండి? ఓ రాజా, నువ్వు అర్జునుడి విషయంలో భయపడకు. ఎందుకు భయపడుతున్నారు మీరు? భయపడద్దండి మహారాజా. నీ వీరయోధులు, సైంధవ పౌరవులు, ఉదీచ్యులు, దక్షిణాత్యులు, ఇతర మహారథులు, మేటిరథికులుగా పేరు పొందిన కర్ణుడు మొదలైన వారు కూడా కోపించిన అర్జునుడిలో 16వ భాగం కూడా గారు. వాళ్ళంతా కూడా సురులు, అసురులు, మానుషులు, రాక్షస గణాలు, కిన్నెరులు, మహోరగులతోనూ కలిసినటువంటి ఈ భూమండలం అంతా ప్రయత్నం చేసినా కూడా, స్థావర జంగమాలన్నీ కూడా కలిసినా కూడా అర్జునుడితో పోరాడలేవు. వాటికి శక్తి చాలదు. ఈ విషయాన్ని గ్రహించు, భయపడకు. సత్యపరాక్రములైన కృష్ణార్జునులు ఉన్న చోట కార్యానికి ఎప్పటికీ భంగం కలగదు. పని నెరవేరుతుంది, జయం లభిస్తుంది. ఇప్పుడు నీకు సహాయకుడైన నేను కూడా అర్జునుడి దగ్గరికి వెళితే ద్రోణుడు రణభూమిలో విచిత్రమైన అస్త్రాలు ప్రదర్శిస్తాడు. ఆలోచించు. ఆయన నిన్ను బంధించాలని తీవ్రంగా ఆశపడుతున్నాడు. తన ప్రతిజ్ఞను నిజం చేసుకోవాలని, రక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఓ ధర్మరాజా, కనుక నీ రక్షణ గురించి ఆలోచించుకో. నేను వెళితే నిన్ను రక్షించేవాడే లేడు. అయినా నేను ఎవరి మీద నమ్మకం పెట్టుకొని నిన్ను విడిచిపెట్టి అర్జునుడి దగ్గరికి వెళ్ళాలి? ఇక్కడ ప్రద్యుమ్నుడు లేడు. ఈ మహాసంగ్రామంలో నిన్ను ఎవరో ఒకరి రక్షణలో ఉంచకుండా వెళ్ళలేను. మీరు మహారాజు, నేను మీ దగ్గర ఉండాల్సిందే. ఇది మాత్రము సత్యం. బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడా, ఇదంతా ఆలోచించి ఏది మంచిదో బుద్ధితో నిర్ణయించు. ఆ తర్వాతే నన్ను శాసించు అన్నాడు. అప్పుడు ధర్మరాజు
ఇలా అన్నాడు, ఓ సాత్యకి, నువ్వు చెప్పింది నిజం, కానీ అర్జునుడి విషయంలో నా మనస్సు నిశ్చితంగా లేదు. ఎందుకో నాకు భయంగా ఉంది. కనుక నేను జాగ్రత్తగా ఉంటాను. నన్ను నేను రక్షించుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తాను. నీకు అనుమతిస్తున్నాను, నువ్వు అర్జునుడు ఉన్న చోటికి వెళ్ళు. యుద్ధభూమిలో నన్ను నేను రక్షించుకోవాలా లేదా నిన్ను అర్జునుడి దగ్గరికి పంపాలా అనేది నువ్వే స్వయంగా బుద్ధితో ఆలోచించు. స్వరం మారిపోతున్నది మహారాజుకి. నువ్వు అర్జునుడు వెళ్ళిన చోటుకే వెళ్ళు. భీముడు నన్ను రక్షిస్తాడు, సందేహించకు. సోదరులతో కలిసి దృష్టద్యుమ్నుడు రక్షిస్తాడు. అలాగే బలవంతులైన రాజులు, ద్రౌపది కుమారులు నన్ను రక్షిస్తారు, సందేహించకు. 5 కేకేయ సోదరులు, రాక్షసుడైన ఘటోద్గజుడు, విరాటుడు, వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు మహారాజా. వాళ్ళందరూ నిజమే రక్షిస్తారు మిమ్మల్ని, కానీ వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు కొంతమంది కనపడుతున్నారు, కొంతమంది కనపడలేదు. కొంత కనపడిన వాళ్ళంతా యుద్ధం చేస్తున్నారు. విరాటుడు, ద్రుపదుడు, శిఖండి, దృష్టకేతువు రక్షిస్తారు. అవును స్వామి, కానీ వాళ్ళందరూ మిమ్మల్ని రక్షిస్తారు నిజమే. కుంతిభోజుడు, నకులుడు, సహదేవుడు, పాంచాలురు, అవునవును, సృంజయులు, వీళ్ళందరి పేరు చెప్పండి, మొదలైన వీరులందరూ రక్షిస్తారు. అవును స్వామి, నిజమే. కనుక సందేహించకు. బాగుంది. ఎవరు రక్షించినా నేను ఉండాల్సింది నా గురువు చెప్పారంతే. ఎందుకు వెళ్ళటం లేదు, ఈయన వదలటం లేదు. ఎందుకంటే ద్రోణాచార్యుడు చాలా చెడ్డవాడు. ప్రతిజ్ఞ చేశాడు ధర్మరాయను బంధించాలని. తన రాజుకి సంతోషాన్ని ఇవ్వాలనే దృష్టితో. ద్రోణాచార్యుడు కృతవర్మ నన్ను సమీపించలేరు, తెలుసా, నన్ను ఓడించలేరు. ఈ దృష్టద్యుమ్నుడు ఆ ద్రోణుని అడ్డుకుంటాడు. యుద్ధభూమిలో దృష్టద్యుమ్నుడు నిలబడి ఉంటే ద్రోణుడు కానీ ఆయన సేన కానీ దృష్టద్యుమ్నుడిని దాటలేదు. దృష్టద్యుమ్నుడు ద్రోణ వినాశనం కోసమే కవచాన్ని ధరించాడు. బాణాలను, ధనస్సును, ఆభరణాలు ధరించాడు. అగ్ని నుండి పుట్టాడు. ఓ సాత్వికి, ఇక స్వేచ్ఛగా వెళ్ళు. నువ్వు నా గురించి సందేహించకు. దృష్టద్యుమ్నుడే కోపించిన ద్రోణాచార్యుడిని అడ్డుకుంటాడు. నీకెందుకు, వెళ్ళు, ఇది నిజం అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 112వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ధర్మరాజు మాటలను సాత్వికి వినక తప్పలేదు. రాజు కదా, అక్కడ గురువు మాట, ఇక్కడ రాజ మాట, ఏది ముఖ్యం? గురువే ముఖ్యం, కానీ రాజు ఆజ్ఞ. రాజాజ్ఞలు ఏమవుతుందంటే శిరస్సు ఖండిస్తానంటే అయిపోయి కదా, ఇంకేంటి. అందుకని శిరస్సు అయినా పెట్టుకొని వెళ్ళిద్దా, గురువు గారికి ఏదో నమస్కారం చేసుకోవచ్చులే అనుకున్నాడు, ఏమిటో పాపం. అయితే ధర్మరాజును వదిలిపెడితే అర్జునుడు ఏమైనా అంటాడేమో అని భయపడ్డాడు పాపం. ఎందుకంటే గురువు లోకము నిందిస్తుందేమో అని భయపడ్డాడు. అదే ఆ రోజు లక్ష్మణుడికి వచ్చినటువంటి, భరతుడికి వచ్చినటువంటి సంకటాలు వచ్చాయి అందరికీ. భరతుడు రాజ్యం అడగలేదు, చెడ్డ పేరు వచ్చింది. ఈయన వదిలేసిపోతే చెడ్డ పేరు వచ్చింది ఎప్పటికీ కూడా. రాముడు తిట్టాడు కదా, ఎందుకు వచ్చావని. అందుకని ఇక్కడ లోకం నిందిస్తుందేమో అని భయపడ్డాడు. ద్రోణాచార్యుడిని చూసి భయపడి అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడు అటువంటి వాడు, చాలా పెద్దవాడు కాబట్టి అర్జునుడిని రక్షించుకోవటానికి వెళ్ళాడు అంటారేమో అని సందేహించాడు. ఇలా అనేక విధాలుగా సాత్వికి ఆలోచించి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ మహారాజా, నీ రక్షణకు తగిన ఏర్పాటు జరిగింది అని నువ్వు భావిస్తే నీకు శుభం. నీ ఆజ్ఞ నేను పాటిస్తాను. నేను అర్జునుడి వద్దకు వెళతాను. నీకు అనిపిస్తే నీ రక్షణకు సరిగా ఉందే అని అనిపిస్తే నీకు నేను వెళతా. 3 లోకాలను నాకు అర్జునుడి కన్నా ఇష్టమైన వాడెవడూ లేడు ప్రపంచంలో. నేను అర్జునుడిని రక్షించుకోవలసిందే.
నీ ఆజ్ఞ మేరకు నేను అర్జునుడి వద్దకే వెళతాను. నాకు నా గురువైన అర్జునుడి మాట ఎంత గొప్పదో నీ మాట కూడా అంతే గొప్పది. నువ్వు మహారాజా, నిజానికి అంతకంటే కూడా గొప్పదే అయి ఉంది. కృష్ణుడు అర్జునుడు సోదరులు వంటివారు. నీకు ఇష్టమైన పనినే చేస్తూ ఉంటారు, నేను వారికి ఇష్టమైన పనినే చేస్తూ ఉంటాను. పాండవుల కోసమని నేను నీ ఆదేశాన్ని పాటిస్తాను. దుర్భేద్యమైన ఈ సేనను ఛేదిస్తాను. ఇప్పుడు అర్జునుడి దగ్గరికి వెళుతున్నాను. వారందరినీ కలతపెట్టి నేను ద్రోణ సేనలోకి ప్రవేశించి సైంధవుడు ఉన్న చోటికి వెళతాను. సైంధవుడు అర్జునుడికి భయపడి తన సేనను ఆశ్రయించి ఉన్నాడు. అశ్వత్థామ, కర్ణుడు, కృపుడు మొదలైన మహారథుల రక్షణలో ఉన్నాడు. అక్కడికి ఆ చోటు 3 యోజనాల దూరంలో ఉంది అని నేను భావిస్తున్నాను. 3 యోజనాల దూరంలో ఉన్న అర్జునుడు సైంధవుడిని సంహరించేదాకా నేను ఆయననే అనుసరించి ఉంటాను. అనాదిష్టస్తు గురుణా కోను యుధ్యేత మానవః. అనాదిష్టస్తు గురుణా కోను యుధ్యేత మానవః. ఓ మహారాజా, గురువుగారి అనుమతి లేకుండా ఏ మానవుడు యుద్ధం చేయడు. ఆయన ఆజ్ఞాపించిన తర్వాత నా వంటి వాడు యుద్ధం చేయకుండా ఉండలేడు, చేసే తీరుతాడు. ఓ రాజా, గొప్ప బాణాలతోనూ అస్త్రాలతోనూ కూడిన ఆ సేనాసాగరాన్ని నేను మథించి వేస్తాను. అదిగో 1000 గజసేనను చూస్తున్నాను కదా, దాని పేరు ఆంజనక కులం. ఆ ప్రదేశంలో వీరులు, యుద్ధ నిపుణులు, దెబ్బతీయగల మ్లేచ్ఛయోధులు సిద్ధంగా ఉన్నారు. కురుస్తున్న మేఘాల్లాగా ఏనుగులు కూడా మదజలాన్ని ప్రవహిస్తూ ఉన్నాయి. హస్తిపకులు ఆజ్ఞాపించిన ఈ ఏనుగులు యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళవు. అవి వీటిని చంపటం తప్పితే మరో మార్గమే లేదు. వీటిని మనం గెలవలేం. ఇక 1000 కొద్ది రథికులను చూస్తున్నాం కదా, వీరు రుక్మరథులు అనే పేరు గల రాజపుత్రులు, మహారథులు. వీరు రథాలను, అస్త్రాలను, ఏనుగులను ప్రయోగించటంలో నేర్పులు, ధనుర్విద్యలో పారంగతులు, పండితులు, యుద్ధంలో నిపుణులు. కర్ణుడి ఆజ్ఞ మేరకు వీరు దుశ్శాసనుడు వింటున్నారు, అతడి మాట వింటున్నారు. వీరందరూ ఎప్పుడూ కర్ణుడికి వశులై ఉంటారు. వీరిని నేను యుద్ధభూమిలో వధిస్తాను. తర్వాత అర్జునుడు ఉన్న చోటికి వెళతాను. అంటే వాళ్ళందరినీ వధించుకొని వెళ్ళాలి, లేకపోతే అట్లా నేరుగా అట్లా వెళ్ళటానికి వీల్లేదు. సాత్వికి సామాన్యం కాదు. ఇక్కడ అంత ఈ కౌరవ సేన అంతగా ఉంది. అక్కడ అంత సులభం కాదు గురువు దగ్గర వెళ్ళటానికి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.